నటి ఆశు, నేను 16 ఏండ్లకే సినిమాలోకి వచ్చాను. అంత చిన్న వయసులోనే సక్సెస్ చూశాను అంటున్నారు మన్మధుడు రాఘవేంద్ర మూవీలో హీరోయిన్ ఆశు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ మజాకా చిత్రంతో నటించారు. శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ మూవీ ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధమైంది. యశోదా, రేపు 5ంటికి మన ఇద్దరం లేచిపోతున్నాం. నేను 4ంటికే లేస్తాను. నిద్ర కాదే, లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్తున్నా. సందీప్ కిషన్ హీరోగా, రీతు వర్మ హీరోయిన్ గా, రావు రమేష్, ఆశు ప్రధాన పాత్రలో, నేను లోకల్, ధమాకా డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన ఈ మూవీకి దర్శకత్వం వహించారు. బెజవాడ ప్రసన్న కుమార్ కథ మాటలు అందించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, అనిల్ సుంకారా, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఫుల్ టైం పాస్ కామెడీ అండ్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉందని రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ద్వారా మూవీ టీం చెప్పే ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయిని పడేయాలంటే మన్మధుడిలా ఉండాలండి. మరి నేను ఎలా ఉన్నాను? మనవన్ని ఎత్తుకునే వాళ్ళ ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి ఆశు మీడియా వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఈ సందర్భంగా ఆమె సినీ వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. కాగా తాను 16 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి ప్రోత్సాహంతో సినిమాలోకి వచ్చానని చెప్పారు. ఒకవేళ 25 ఏళ్ల వయసులో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే అలాగే కొనసాగేదానినని చెప్పుకునే సమయంలో వచ్చా కాబట్టి కొనసాగలేకపోయానని తెలిపారు. ఈ 2 సినిమాలు పూర్తి చేశాక లండన్ వెళ్ళిపోయారని, అక్కడ సైకాలజీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి థెరపిస్ట్ గా కొన్నాళ్ళు పనిచేశానని తెలిపారు. ఇక 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నానని, తనకు 2 పిల్లలని, జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇక తనకి మన్మధుడు రిలీజ్ చాలా ప్రత్యేకమని, 2023 ఆగస్టులో అది రిలీజ్ అయిందని సోషల్ మీడియా వేదికగా అన్నపూర్ణ స్టూడియోస్ తనను సంప్రదించిందని చెప్పారు. ఒక వీడియో బయట చెయ్యమని వారు అడిగితే ఒక వీడియో రిలీజ్ చేశానని, సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు రియాక్షన్ చూసి హైదరాబాద్కు రావాలి అని అనిపించిందన్నారు. తన భర్తకు సినిమాలోకి వెళ్లాలని అడిగితే ఓకే అన్నారని, గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చానని చెప్పారు. కొన్ని పోడ్కాస్ట్ లో పాల్గొన్న తర్వాత కొంతమంది సినీ ప్రముఖులు తనను సంప్రదించారని, సినిమాలో అవకాశాలు ఇచ్చారని తెలిపారు. ఇక మజాగా సినిమా తనకు వచ్చిందని, ఈ సినిమా కోసం 60 రోజులు పనిచేశానని, మన్మధుడు కోసం కేవలం 13 రోజులు మాత్రమే షూట్ చేశానని గుర్తు చేశారు. మజాకా తొలి రోజు షూట్ లో కొంత కంగారు పడితే చిత్ర బృందం సహకరించడంతో ధైర్యంగా నటించానని చెప్పారు. భాషాపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి త్వరలో తెలుగు నేర్చుకుంటానని చెప్పారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ప్రాధాన్యత ఉండేది కాదని, కేవలం బాలీవుడ్ సినిమాలకే గుర్తింపు దక్కేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ లెవెల్లో అక్కడ ప్రేక్షకులు గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. చివరగా మజాగా సినిమా అందరికీ నచ్చుతుందని, థియేటర్స్ లో ప్రేక్షకులు చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలని, తనను ఆదరించాలని కోరారు నటి ఆశు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య అన్నయ్య.